చూడండి, మీ ఫ్రెండ్స్ లో అయినా లేదా మీ రిలేటివ్స్ లో అయినా ఎవరైనా కష్టాల్లో ఉండి బాధపడుతూ ఉంటే వాళ్ళని చూసి మీకు కూడా బాధ అవుతుంటుంది. అంటే మీకేం ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళ ప్రాబ్లం ని చూసి మీ లోపల కూడా వైబ్రేషన్స్ వస్తుంటాయి, మీకు కూడా బాధ అవుతుంటుంది. అరే, నా చేతుల్లో ఏమైనా ఉండింటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటేని, అసలు నాకు కావాల్సిన వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి దేవుడా అని చెప్పి అనిపిస్తుంటది మీకు. చూడండి, ఈ భూమి మీద ఇప్పుడే బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ భూమికి ఇంకా బాధపడే వాళ్ళు అవసరం లేదు. ఇంకా వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి మీరు కూడా వెళ్ళి బాధపడితే వాళ్ళ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా? వాళ్ళు ఏడ్చుకుంటా కూర్చుంటే మీరు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏడ్చుకుంటా కూర్చుంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా పెరుగుతుంది. నాకు కూడా చాలా మంది అడుగుతుంటారు, నువ్వు అందరినీ మోటివేట్ చేస్తుంటావు కదా, ఇక్కడ మన ఇండియాలో ఇంతమంది బాధపడుతుంటే, ఇంతమంది కష్టాలు ఉంటే నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పి అడుగుతుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ బాధపడుతున్నారని చెప్పి నేను కూడా ఇక్కడ వీడియోలు వచ్చి బాధపడితే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరుగుతుంది. నా లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవనేం కాదు, నా లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నేను బాధపడను, హ్యాపీగా ఉంటా. నేను హ్యాపీగా ఉండి ఎన్నైనా ప్రాబ్లమ్స్ రాని నేను దానిలోకి సొల్యూషన్ తీయగలుగుతా. ఇది ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనం మన లైఫ్ లో పాజిటివ్ సైడ్ ని చూస్తే పాజిటివ్ ఉంటాము, నెగిటివ్ సైడ్ ని చూస్తే నెగిటివ్ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరికి ఏం హెల్త్ ఇష్యూస్ లేకుండా ఏవో ఒక 2-3 లోన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? ఇవి ఒక 2-3 లోన్స్ ఉన్నాయి, ఒక్కటి కట్టుకుంటే తర్వాత నాకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా ఉంటా అని చెప్పి పాజిటివ్ గా ఆలోచించుకుంటా హ్యాపీగా ఉండాలి. అలా కాకుండా నా జీవితం అంతా ఈ లోన్స్ కట్టుకునేకే సరిపోతుందేమో, మా ఇంట్లో వాళ్ళు ఒక లోన్ అయిపోతే ఒక లోన్ తీస్తూనే ఉంటారని చెప్పి నెగిటివ్ గా ఆలోచించుకుంటా బాధపడుకుంటా ఉండకూడదు. మీరే అలా ఆలోచిస్తే కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నలకి హెల్త్ ఇష్యూస్ ఉంటూ అప్పులు చేసుకుంటూ డైలీ హాస్పిటల్స్ కి తీసుకుని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా? చూడండి, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీకు 1 year బ్యాక్ మీ లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింటుందా? వచ్చింటది. అప్పుడు మీరు బాధపడుకుంటూ ఒక 6 months లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నేను హ్యాపీగా ఉంటా అని చెప్పి ఆలోచించుంటారా? ఆలోచించుంటారు. 6 months తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ కూడా అయిపోయి ఉంటది. కానీ అది సాల్వ్ అయిపోయిన వెంటనే ఇంకో ప్రాబ్లం వచ్చి మీ లైఫ్ లో నిలబడి ఉంటది. అప్పుడు మళ్ళా మీరు 6 months లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నేను హ్యాపీగా ఉంటా అప్పుడు అని చెప్పి మీరు సేమ్ అలాగే మళ్ళీ ఆలోచించుంటారు. మళ్ళీ ఈ రోజుకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉంటది. కానీ అది సాల్వ్ అయిపోయిన ఒక 2 రోజులకి ఇంకో ప్రాబ్లం ఏదో ఒకటి వచ్చి మీ లైఫ్ లో నిలబడి ఉంటది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో ఒక బాధలో ఉండే ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు, టాస్క్. మీ లైఫ్ ఎప్పటివరకైతే ఉంటుందో దేవుడు మీకు ఈ టాస్క్లు ఇస్తూనే ఉంటాడు. కానీ మీరు ప్రాబ్లం ఉంటే నేను హ్యాపీగా ఉండలేను, ప్రాబ్లం లేకపోతే నేను హ్యాపీగా ఉంటా అని చెప్తే అలాంటి రోజు మీ జీవితంలో ఎప్పటికీ రాదు. మీరు నమ్ముతారో నమ్మరో, ముఖేష్ అంబానీ లాంటి కోటీశ్వర్లు కూడా ఏదో ఒక ప్రాబ్లం లో ఉండే ఉంటారు. అతని కొడుకు అనంత్ అంబానీకి సివియర్ ఆస్తమా ఉంది. దానివల్ల అతను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడు. ఆ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల అతనికి వెయిట్ బాగా పెరిగిపోతోంది. అమ్మ నాన్నలుగా ముఖేష్ అంబానీకైనా లేదా నీతా అంబానీకైనా కొడుకు విషయంలో బాధ అనేది ఉండే ఉంటాది. కానీ వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది కదా, వాళ్ళకు కూడా బాధ ఉంటుందా? అవును, ఉంటాది. ఎవరికైనా కూడా డబ్బున్నా లేకపోయినా ఏదో ఒక బాధ ఉండే ఉంటాది. కానీ నా దగ్గర బాగా డబ్బు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా అంటే అది తప్పైతుంది. డబ్బున్నా లేకపోయినా నెగిటివ్ గా ఉండేవాడు, బాధలో ఉండేవాడు ఎప్పుడు ఏదో ఒక బాధలో ఉండే ఉంటాడు. మీ లైఫ్ లో ఎన్నైనా ప్రాబ్లమ్స్ రాని మీరు దానిలోని టాస్క్ లా చూడండి. దానిలోకి మీ హ్యాపీనెస్ కి సంబంధమే ఉండకూడదు. మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్ లో ఎన్నైనా ప్రాబ్లమ్స్ రాని మీరు దానిలోకి సొల్యూషన్ తీయగలుగుతారు.